వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మపై టీడీపీ కార్యకర్త చేబ్రోలో కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ గారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పామూరు బస్టాండ్ నందు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన చేపట్టారు. ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాలని స్థానిక కనిగిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ ఖాజావలి గారిని కలిసి కిరణ్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అబ్దుల్ గఫర్, మడతల కస్తూరి రెడ్డి, పెద్దిరెడ్డి, లక్ష్మీ కాంతమ్మ, పులి, శాంతి, తమ్మినేని సుజాత, నాగమణి, సుష్మిత, భారతి, షకీల, ఆవుల భాస్కర్ రెడ్డి, సురసాని మోహన్ రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ షేక్ నాయబ్ రసూల్, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, చింతం శ్రీనివాసులు, పులి శ్రీనివాసులు, రావణబోయిన శ్రీనివాసులు, గాలి నాగేశ్వరరావు, పిల్లి లక్ష్మి, నారాయణ రెడ్డి, పొలక సిద్ధారెడ్డి, దాసరి మల్యాద్రి, గూడూరి లింకన్, షేక్ జిలానీ, సయ్యద్ ఖాలాక్, అలాగే ఎర్రబలి దేవరాజు, ఏరువ వెంకటేశ్వరరెడ్డి, కాసుల చిన్న గురవయ్య, దేవిరెడ్డి, వెంకటస్వామిరెడ్డి, స్థానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, మడతల వెంకటేశ్వరరెడ్డి, గంజి రవీందర్ రెడ్డి, ఏకుల సుబ్బారెడ్డి, తాతపూడి నాని, భూమిరెడ్డి, కొండారెడ్డి, తాతపూడి సురేష్, మూలె రాజశేఖర్ రెడ్డి, అలాగే ఇండ్ల శ్రీకాంత్, కన్నేటి సుబ్బారెడ్డి, గోడి నారాయణ రెడ్డి, ముల్లంగి శ్రీహరిరెడ్డి, అలాగే ముద్ద బాబు, బాలసాని యహో శివ, బాలసాని సన్నీ, పలుకురి భాస్కర్, షేక్ రహిమాన్, నేలటూరి సుధాకర్, దర్శి, ఫనీ, నర్రా, మధు, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, గూడూరు అనిల్ బాబు, షేక్ కాసిం, తమ్మినేని ఉమాశంకర్ రెడ్డి, ముక్కు మహేష్ రెడ్డి, కె చిన్న, పీరయ్య, జె మేరీ కుమార్, వి రాజా, బతుల మాలి, అమర్నాథ్, వెంకటరావు, తోక బ్రహ్మయ్య, షేక్ షాహిద్, అలాగే మేషక్, షేక్ నాగూర్వలి, పడేల మోహన్ రెడ్డి, షేక్ మహబూబ్ బాషా, ఎం లోకనాథ్ రెడ్డి, ఈర్ల శ్రీను, కంటూ, కేశవ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణి భారతమ్మ గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద, వాళ్ళ పిల్లల మీద, అందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అతనికి ఒక కుటుంబం ఉంది, ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇలాంటి తప్పుల్ని 10 నెలల్లోనే వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయకుండా ఇలా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ సతీమణి గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి దీనికి నిరసనగా కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము మా మహిళల ఆధ్వర్యంలో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుతూ నిరసనను తెలుపుతున్నాం.